అందులోకి చీజ్, మళ్ళీ మిరియాల పొడి, సాల్ట్, ఘీ కావాలండి. పాస్తా పేస్ట్ అవి అన్నీ తీసుకొని కొంచెం మళ్ళీ ఘీ పెట్టుకొని అందులోకి మిరియాల పొడి వేసేసిన తర్వాత ఈ పాస్తా అనేది వేసేయాలండి. ఉడికించి పెట్టుకున్న పాస్తాను అందులో వేసేసేయాలి. వేసిన తర్వాత చక్కగా అవి అంటుకోకుండా, అంటే ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఫ్రీగా అయ్యేటట్టు కొంచెం వేయించిన తర్వాత దానిపైన చీజ్ అనేది వేసేయాలి. అప్పుడు అది యమ్మీగా క్రీమీగా తయారవుతుంది. తర్వాత అందులోకి మళ్ళీ పాస్తా మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసేసి చక్కగా అందులోకి కొన్ని పాలు కూడా వేసేయాలండి. సాల్ట్ అనేది మనం పాస్తా వేసిన తర్వాత వేసేసుకోవచ్చు. అలాగే పాస్తా మసాలా కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి. పాస్తాలు అనేవి బాగా ఉడికించొద్దు. కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత ఈ పాస్తా వేసేసి అందులో కూడా కొంచెం ఆయిల్ వేయాలి. ఆ వాటర్లో కూడా అయితే అవి అతుక్కోకుండా ఉంటాయి. ఇలాగ మొత్తం చీజ్ అనేది వేసేస్తే అది యామీగా తయారై మంచి క్రీమీగా అవుతుంది. తర్వాత చీజ్ అనేది కరిగిన తర్వాత అందులోకి కొంచెం పాలు పోసేసి పాస్తా మసాలా, సాల్ట్ వేసుకోవడమే. ఈ విధంగా చక్కగా తొందరగా ఫాస్ట్గానే అయిపోతుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అది చూపిస్తున్నానండి. చక్కగా పాల ఫ్లేవరు, మళ్ళీ చిల్లీ సాస్ లాగా ఉంటుంది కనుక పాస్తా మసాలా, దాని ఫ్లేవరు, చక్కగా మిరియాల పొడి వేస్తాం కాబట్టి ఘాటుగా చాలా బాగుంటుందండి తినడానికి. ఇది నా స్టైల్లో నేను చేసే పాస్తా మసాలా. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీరు ఎలా తయారు చేస్తారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి. నేనేమైనా మార్పులు చేర్పులు నాకు నచ్చితే కూడా మీ స్టైల్లో నేను కూడా చేసి మళ్ళీ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. నేనైతే ఇలా చేస్తాను, నాకు తెలిసిన విధానంలో ఇలాగ నేను చేస్తాను. చిక్కని పాలు చక్కగా వేసేసిన తర్వాత క్రీమీ టెక్స్చర్లో మంచిగా సూపీగా మంచిగా ఉంటాయి. తినడానికి కూడా బాగుంటాయి. పిల్లలు కూడా టేస్టీగా తింటారు. అప్పుడప్పుడు పిల్లలకి కొంచెం ఇలాంటి ఫుడ్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇలా నేనైతే ఇలా చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.